హాయ్ అండి. సో, వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. సో, ఈ వీడియోలో మనం సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బేసిక్ టాపిక్. అంటే ఇది బేసిక్స్ అండి. ఇది నేర్చుకుంటే మీకు మిగిలిందంతా అర్థమైతది. ఏది సాయిల్ స్ట్రక్చర్ అండ్ క్లే మినరాలజీ. పేరులోనే ఉంది కదండీ సాయిల్ మెకానిక్స్. సో, ఫస్ట్ మీరు సాయిల్ గురించి తెలుసుకోవాలి కదా! అండ్ నా క్రెడెన్షియల్స్ వచ్చేసి ఐయామ్ గేట్ క్వాలిఫైడ్ అండి. అండ్ ఏడబ్ల్ఈ 2022లో నాకు 150కి టెక్నికల్‌లో నేను 117 కరెక్ట్‌గా ఆన్సర్ చేశానండి. ఓకే. దీన్ని హాల్ టికెట్ ప్రూఫ్స్ అవన్నీ నేను ఓల్డ్ వీడియోలో పెట్టా అండి. నా ప్రీవియస్ వీడియోలో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ దట్. ఓకే. సో, వీడియో లోపలికెళ్ళిపోదామండి. సో, ఫస్ట్ టాపిక్ ఏంది? సాయిల్ స్ట్రక్చర్ అండ్ క్లే మినరాలజీ. ఓకే. సో, సాయిల్ అనేది చాలా టైప్స్ ఉంటాయండి. బట్ బేసిక్‌గా సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్‌లో మనం ఈ 4 డీల్ చేస్తామండి. ఈ 4 టైప్స్ ఆఫ్ సాయిల్స్. సో, ఫస్ట్‌దొచ్చేసి క్లే, నెక్స్ట్ ఈజ్ సిల్ట్, నెక్స్ట్ సాండ్, నెక్స్ట్ గ్రావెల్ అనమాట. ఈ 4 టైప్స్ ఆఫ్ సాయిల్స్ అనేది డీల్ చేస్తాము. గ్రావెల్ అనేది మీకు ఎక్కువ శాతం రివర్ బెడ్స్‌లో దొరుకుతాయండి. రివర్ ఉంటది కదా! మీరు రివర్ కిందకి పోతే ఇట్లా రాళ్ళు రాళ్ళు కనిపిస్తాయండి. సో, ఇంగో ఇట్లే కంకర. బేసిక్‌గా మీకు చెప్పాలంటే ఇది కంకర గ్రావెల్ అంటే. సాండ్ ఎక్కడ ఉంటదండి? సాండ్ బేసిక్‌గా మీకు డెజర్ట్‌లో దొరుకుతది. ఇది కూడా రివర్ దగ్గర దొరుకుతదండి. ఏది? బీచెస్ ఉంటది తెలుసా? మీకు బీచెస్ దగ్గర మట్టి ఉంటది చూసారా? అదే అండి సాండ్. సిల్ట్ అండి. సిల్ట్ అనేది వ్యాలీస్‌లో దొరుకుతది. ఓకే. వ్యాలీస్‌లో దొరుకుతది. ఇది కూడా రివర్స్‌లో దొరుకుతదండి. బట్ డిఫరెంట్ డిఫరెంట్ అదేమంటారు? బెండ్స్ ఉంటాయి తెలుసా? రివర్ బెండ్. ఇట్లా వంపు అంటారు. రివర్ బెడ్. ఈ బెడ్స్ దగ్గర ఎక్కువ సిల్ట్ ఉంటదండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్లే. క్లే అంటే ఎప్పుడైనా డ్రై లేకెళ్ళండి. మీరు విలేజెస్‌లో ఈ చెరువులుంటాయి గదా! చెరువు ఎండిపోయినప్పుడు చూడండి మీరు కింద ముద్దలా ఉంటదండి. మట్టనేది ఇట్లా అతుక్కపోయి ఉంటది. అదే క్లే అండి. మీరిప్పుడు ఐడల్స్ చేయాలన్నా గాని మనము క్లేసే వాడతామనమాట. సో, ఇది బేసిక్‌గా మీరు చూడాల్సింది. సో, సిల్ట్, సాండ్ చాలా మంది సేమ్ అనుకుంటారండి. సో, సిల్ట్ అంటే ఓన్లీ డిఫరెన్స్ ఏందంటే ఇది లెస్ సైజ్ అండి. లెస్ సైజ్ ఉంటది. లెస్ సైజ్ అంటే లెస్ సైజ్ ఆఫ్ పార్టికల్. ఆ పార్టికల్స్ ఉంటాయి గదా! అయి కొంచెం తక్కువ సైజ్ ఉంటది. సో, సాండ్‌ది కొంచెం ఎక్కువ సైజ్ ఉంటది. ఏది సిల్ట్‌తో కంపేర్ చేస్తే సాండ్ ఎక్కువుంటది. వేరాజ్ క్లేతో కంపేర్ చేస్తే సిల్ట్ సైజ్ అనేది ఎక్కువుంటదనమాట. సో, నేను నెక్స్ట్ స్లైడ్‌లో మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఏది సైజెస్. అప్పుడు మేబీ మీకు క్లారిటీ వస్తది. ఓకే. సో, ఇప్పుడు ఒక్కసారి సైజెస్ చూద్దామండి. ఓకే. ఐఎస్ పార్టికల్ సైజెస్ ఇదే మీరు ఇండియా స్టాండర్డ్ కోడ్. ఇవే మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇంకేది గుర్తుపెట్టుకోవద్దు. ఈ సైజెస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, ఫస్ట్ క్లే, క్లే ఉంటది. నెక్స్ట్ సిల్ట్, నెక్స్ట్ సాండ్, నెక్స్ట్ గ్రావెల్ ఉంటది. ఓకే. మెయిన్‌గా ఇవి ఉంటాయి. కలర్ మారుద్దాం. సో, 2 మైక్రోమీటర్ కన్నా 2 మైక్రోమీటర్ కన్నా తక్కువ ఉంది అనుకోండి. అది క్లే అన్నమాట. మైక్రోమీటర్ అంటే ఏందండి? 10⁻⁻6 మీటర్ అన్నమాట. ఓకే. 2 మైక్రోమీటర్ కన్నా తక్కువ సైజ్ ఉన్న పార్టికల్ ఉంటే అది క్లే. ఓకే. వేరాజ్ 75 మైక్రోమీటర్ కన్నా పార్టికల్ తక్కువుంది అంటే అది సిల్ట్. ఓకే. 4.75 మీరు యూనిట్స్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మైక్రోమీటర్ ఇచ్చిన, ఇక్కడ దీనికన్నా తక్కువుండి 75 కన్నా ఎక్కువుండాలి. ఇప్పుడు ఎగ్జామ్‌లో క్వెషన్ అడుగుతాడండి. ఏందంటే సాండ్ సైజ్ అని అడుగుతాడు. సాండ్ సైజ్ ఇచ్చి లెస్ థాన్ 4.75 అని అని ఒక ఆప్షన్ ఇస్తాడు. ఇంకో ఆప్షన్ ఇస్తాడంటే ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ గ్రేటర్ థాన్ 75 మైక్రోమీటర్ అండ్ లెస్ థాన్ 4.75 అని ఇస్తాడు. అప్పుడు మీరు ఏం చూజ్ చేయాలి? ఇది చూజ్ చేయాలి. కొందరు స్టూడెంట్స్‌కి ఆవేశం ఉంటది. ఆలోచించరు. వాళ్ళు స్పీడ్‌గా ఇది కొట్టేస్తారు. లేదు 75 కన్నా ఎక్కువుండి 4.75 కన్నా తక్కువుంటే దాన్ని సాండ్ అంటామనమాట. నెక్స్ట్ 80 కన్నా తక్కువుండి 4.75 కన్నా ఎక్కువుంటే దాన్ని గ్రావెల్ అంటాము. 80 కన్నా ఎక్కువుంటే దాన్ని బౌల్డర్స్ అంటాం. ఓకే. ఇది బేసిక్ సైజ్ అన్నమాట. ఇంకో పాయింట్ ఏంటిది? సో, 2 మైక్రోమీటర్ కన్నా తక్కువ ఏదైతే ఉంటదో వాటిని కొహెసివ్ సాయిల్స్ అని అంటారు. కొహెసివ్ అంటే అతుక్కుపోవడం అండి. ఇట్లా అట్రాక్ట్ చేస్తది కొహెసివ్ అంటే. ఓకే. దాని మీద ఏదైనా పెడితే అది అట్రాక్ట్ చేస్తది. దాన్ని కొహెసివ్ సాయిల్స్ అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
ఈ 2 మైక్రోమీటర్ కన్నా ఎక్కువ ఏదైతే ఉంటదో అది కోహెజన్‌లెస్ సాయిల్స్ అండి. ఓకే. దాన్ని మనం కోహెజన్‌లెస్ సాయిల్స్ అని అంటాం. ఓకే. ఇంకొక పాయింట్ ఉంటదండి. ఓకే. డయామీటర్ ఏదైతే 75 మైక్రోమీటర్ కన్నా తక్కువుంటది. డయామీటర్ ఏదైతే 75 మైక్రోమీటర్ కన్నా ఎక్కువుంటదో. సో, దీన్ని మనం ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ అని అంటాం. ఏది డయామీటర్ ఏదైతే 75 మైక్రోమీటర్ కన్నా తక్కువుంటదో. ఇన్ కేస్ డయామీటర్ 75 మైక్రోమీటర్ కన్నా ఎక్కువుంటే దాన్ని కోర్స్ గ్రెయిన్డ్ సాయిల్ అంటామండి. ఓకే. సో, ఈ టేబుల్ అనేది వెరీ ఇంపార్టెంట్. క్వెషన్స్ ఒస్తాయి. జాగ్రత్తగా నోట్ జేసుకోండి. క్లే, సిల్ట్, సాండ్, గ్రావెల్. దాని సైజెస్ గురించి చెప్పినా అండి. ఏది కోహెసివ్, ఏది కోహెజన్‌లెస్ అని గూడా జెప్పినా. ఫైన్ గ్రెయిన్ సాయిల్, కోర్స్ గ్రెయిన్ సాయిల్ అనేది ఏంది గూడా చెప్పేసాననమాట. నోట్ జేసి పెట్టుకోండి. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్‌లో పక్కా అడుగుతాడు. మాక్సిమం అడిగే ఛాన్సెస్ ఉంటది. ఓకే. సో, నెక్స్ట్ టాపిక్‌కెళ్ళిపోదామండి. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటిది? షేప్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ చూద్దాం. ఓకే. ఇంతసేపు ఏం జూషిర్రు మీరు? సాయిల్ పార్టికల్స్ సైజ్ జూషిర్రు గదా! ఒకసారి వాటి షేప్ జూడండి. ఓకే. గ్రావెల్ అంటే కంకర. కంకర ఏ షేప్ ఉంటది జెప్పండి? అది ఇష్టం ఉన్నట్టు ఉంటది. ఇట్లుంటది. సో, దాన్ని యాంగులర్ షేప్ అంటారు. స్ట్రెయిట్ లైన్ ఉంటది. బట్ ఇష్టం ఉన్నట్టు ఉంటదనమాట. అందుకనే యాంగులర్. సాండ్ అండ్ సిల్ట్ ఏ షేప్ ఉంటదండి? ఎప్పుడైనా సాండ్ పార్టికల్‌ని దగ్గరగా చూడండి. ఏ షేప్ ఉంటది? స్పెరికల్. స్పెరికల్ షేప్ ఉంటది. నెక్స్ట్ క్లే అండి. ఇది చాలా మందికి తెలవదు. క్లే అనేది ఫ్లేకీ షేప్ ఉంటది. ఫ్లేకీ అంటే ఇట్లా. ఇంతకుముందు కొహెసివ్ సాయిల్స్ అన్న గుర్తుందా? ఎందుకంటే వీటికి చార్జ్ ఉంటది కాబట్టి దీన్ని కొహెసివ్ సాయిల్ అని అంటారండి. అంటే ఇది అట్రాక్ట్ చేస్తది. అతుక్కుపోద్దనమాట ఇది. ఈ కొహెజన్ అనేది. సో, ఇది లోడ్ బేరింగ్ అప్పుడు కూడా మనకి హెల్ప్ చేస్తది. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి అప్పుడు. దీన్ని ఫ్లేకీ షేప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి కొల్లాయిడ్స్. కొల్లాయిడ్స్ అంటే ఇది వాటర్‌లో ఉంటదండి. మీకు ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ చెప్పినప్పుడు నేను చెప్తా. కొల్లాయిడ్స్ అంటే సింపుల్‌గా ఒకటే గుర్తుపెట్టుకోండి. క్లే కన్నా చిన్న సైజు. క్లే కన్నా చిన్న సైజ్ ఉంటది. ఇది నీడిల్ సైజ్ అండి. ఓకే. కొల్లాయిడ్స్ మనం ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ చెప్తాం గదా! అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, గ్రావెల్ యాంగులర్, సాండ్ సిల్ట్, స్పెరికల్, క్లే ఈస్ ఫ్లేకీ, కొల్లాయిడ్స్ ఈస్ నీడిల్. ఓకే. ఇంపార్టెంట్ ఇది గూడా. ఓకే. సో, ఇది అయిపోయింది. నెక్స్ట్ సాయిల్ స్ట్రక్చర్ గురించి చూద్దామా మరి? ఓకే. ఇప్పుడు కాన్సెప్ట్‌లోకొచ్చిన మెయిన్ కాన్సెప్ట్. సాయిల్ స్ట్రక్చర్ అండ్ క్లే మినరాలజీ. ఓకే. సో, ఇందులో స్ట్రక్చర్స్ ఆఫ్ సాయిల్ అనేది బేసిక్‌గా 4 టైప్స్ ఉంటాయండి. సింగిల్ గ్రెయిన్ అండ్ కోర్స్ గ్రెయిన్ స్ట్రక్చర్, హనీకోంబ్ స్ట్రక్చర్, ఫ్లాకులేటెడ్ స్ట్రక్చర్, డిస్పర్స్డ్ స్ట్రక్చర్. ఒక్కో దాని గురించి డీటెయిల్‌గా చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఏముందండి? కోర్స్ గ్రెయిన్ ఆర్ సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్ ఆర్ సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్. ఓకే. సో, ఇది ఎక్కువ శాతం దేంట్లో ఉంటది అంటే ప్రిడామినెంట్ బాడీ ఫోర్సెస్. ప్రిడామినెంట్ బాడీ ఫోర్సెస్. ఓకే అండి. ఒక్క టాపిక్ మర్చిపోయా. ఇందులోనే చెప్పేద్దాం ఇది. సో, ఇది దేని బేస్డ్ డివైడ్ జేసినాం. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ సాయిల్ అనేది ఒక్కో దానికి ఒక్కో పేరు ఇచ్చినాం గదా! అది దేని బేస్డ్ డివైడ్ జేసినాం అంటే బేస్డ్ ఆన్ ప్రిడామినెంట్ ఫోర్సెస్. ఇప్పుడు మీరు కంకర తీసుకుర్రనుకోండి. అంటే రాళ్ళు. ఏది గ్రావెల్ తీసుకుర్రనుకోండి. ఇట్లుంటది గ్రావెల్. మీరు కన్‌స్ట్రక్షన్ అయ్యేటప్పుడు చూస్తారు గదా! అప్పుడు ఒక రాళ్ళనేది ఇట్లా స్లైడ్ అవ్వడం చూస్తారు గదా మీరు. రాళ్ళు ఇట్లా పడతా ఉంటాయి ఎప్పుడు. ఎందుకు? ఎందుకంటే మనకు గ్రావిటీ యాక్ట్ అయితుంది గాబట్టి. ఎందుకంటే ఇవి వెయిట్ ఉంటాయి. కొంచెం దొడ్డుంటాయి గదండీ రాళ్ళు. సో, వెయిట్ ఉంటది. వెయిట్ వల్ల గ్రావిటీ యాక్ట్ అయ్యి ఇది కింద పడతా ఉంటాయి గదా! సో, ఈ వెయిట్‌ని మనం ఏమంటామంటే బాడీ ఫోర్సెస్ అంటాం. వెయిట్ వల్లనే గదా ఇది కింద పడుతుంది. సో, ఈ ఫోర్సెస్‌ని ఏమంటాం? బాడీ ఫోర్సెస్ అంటాం. అదే మీరు క్లే తీసుకోండి. క్లే తీసుకుంటే దీంట్లో పార్టికల్స్ ఏమన్నా జారుతాయా? జారవు. బట్ ఏంది మీరు క్లే మీద గనుక చూస్తే చార్జ్ ఉంటదండి. నేను ఇంతకుముందు షేప్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పినా? అది ఫ్లెక్కీ సైజ్ ఉంటది. ఇది ప్లస్, ప్లస్, మైనస్, మైనస్ అని ఎక్స్‌ప్లెయిన్ చేషినా. సో, సర్ఫేస్ మీద అనేది మీకొక చార్జ్ ఉంటది. ఇప్పుడు మైనస్ ఉందనుకోండి. మైనస్ పైన ప్లస్ పెడితే ఏమైతది? అది అట్రాక్ట్ అయితది. సో, ఇది సర్ఫేస్ ఫోర్స్ అనేది ఒకటి యాక్ట్ అయిద్దనమాట. అంటే మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించడం కష్టమండి ఇది. ప్రాక్టికల్‌గా మీకు నేను మేబీ వీడియో అయితే నేను క్లే తెచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే. ప్రాక్టికల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం. ఒకటి గుర్తుపెట్టుకోండి. క్లే పైన చార్జ్ ఉంటది.
ఆ చార్జ్ అనేది ఒక ఫోర్స్‌లాగా యాక్ట్ చేస్తదనమాట. ఫోర్స్‌లాగా యాక్ట్ చేసి గుంజనీకి ట్రై చేస్తది. ఓకే. సో, ఆ గుంజేదాన్ని మనం సర్ఫేస్ ఫోర్స్ అని అంటాం. సో, గ్రావెల్ ఏదైతుందో అందులో బాడీ ఫోర్స్ యాక్ట్ అయితది. క్లే ఏదైతుందో అది సర్ఫేస్ ఫోర్స్. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నేను కాన్సెప్ట్ అనేది మీకు లాజిక్ అర్థం గానీకి చెప్తా గానీ, మెయిన్ పాయింట్ ఏందంటే గ్రావెల్‌లో బాడీ ఫోర్స్, క్లేలో సర్ఫేస్ ఫోర్స్ యాక్ట్ అయితది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, బాడీ ఫోర్సెస్ ఏదైతే ప్రిడామినెంట్ ఉందో అందులో కోర్స్ గ్రెయిన్ అండ్ సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్ ఉంటది. అంటే ఏంది? ఎగ్జాంపుల్ గ్రావెల్ అండ్ కోర్స్ సైన్. మీకు వీడియో ఎండ్‌లో నేను ఫిగర్ చూపిస్తా. మీకప్పుడు అర్థమైతదండి. సో, కోర్స్ గ్రెయిన్ అండ్ సింగిల్ గ్రెయిన్ అంటే ఇదనమాట. సో, దీన్ని మనం కోర్స్ గ్రెయిన్ ఆర్ సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్ అని అంటాం. ఓకే. సో, నెక్స్ట్ ఏందండి? నెక్స్ట్ హనీకోంబ్ స్ట్రక్చర్. హనీకోంబ్ స్ట్రక్చర్. ఇదెందులో? ఇందులో సర్ఫేస్ ఫోర్స్ ఉండాలి. అండ్ బాడీ ఫోర్స్ గూడా ఉండాలి. ఓకే. సాండ్‌కి, క్లేకి మధ్యలో ఏదుంటది చెప్పండి? లీస్ట్ సైజ్ క్లే, మిడిల్ సైజ్ సాండ్. మధ్యలో ఏదుంటది? సిల్ట్. ఆ సిల్ట్‌కి సర్ఫేసు ఫోర్స్ ఉంటది. బాడీ ఫోర్స్ గూడా ఉంటదనమాట. ఓకే. సో, ఎగ్జాంపుల్ అనేది సిల్ట్. హనీకోంబ్ స్ట్రక్చర్ అంటే ఎట్లుంటది? చూపిస్తా చూడండి. ఎట్లుంటదంటే ఇట్లా. హనీలాగా ఇప్పుడు మనకి హనీ అనేది ఎట్లా అల్లుకుంటదండి? సో, అట్లుంటదనమాట. ఇట్లా. నేను లాస్ట్ ఫోటోలో మీ ఇమేజ్ చూపిస్తాను మీకు అర్థమైద్దనమాట. అంటే దీని మీద ఏం ఫోర్స్ యాక్ట్ అయితది? సర్ఫేస్ ఫోర్స్ యాక్ట్ అయితది. బాడీ ఫోర్సెస్ కూడా యాక్ట్ అయితది. బాడీ ఫోర్సెస్ అంటే గ్రావిటీ, సర్ఫేస్ ఫోర్స్ అంటే చార్జ్ వల్ల ఫోర్స్ యాక్ట్ అయిద్ది. దాన్ని మనం సర్ఫేస్ ఫోర్స్ అని అంటామనమాట. ఓకే. సో, ఇంకా 2 షేప్స్ ఉన్నాయండి. ఏది? ఫ్లాకులేటెడ్ ఉంది. డిస్పర్స్డ్ స్ట్రక్చర్ ఉంది. ఓకే. చూసేద్దాం అదయిపోతది. ఫ్లాకులేటెడ్. ఫస్ట్ నేనేం చెప్పా అండి క్లే షేప్. క్లే షేప్ అనేది పైన మైనస్ ఉంటది. దీన్ని ఫేస్ అంటామండి. దీన్ని ఎడ్జ్ అంటాం. దీన్ని ఎడ్జ్ అంటాం. దాన్ని పైన ఫేస్ అంటాం. సో, ఎడ్జెస్‌లో మనకు ప్లస్ సైన్ ఉంటది. ఫేస్‌లో మనకి మైనస్ సైన్ ఉంటదనమాట. సో, ఫ్లాకులేటెడ్ స్ట్రక్చర్‌లో ఇలా ఉంటది స్ట్రక్చర్. ఇది ఇంకో ఫ్లేకీ అండి. ఓకే. ఇక్కడ మైనస్ సైన్ ఉంటది. ఇక్కడ ప్లస్ సైన్ ఉంటది. ప్లస్, మైనస్ అట్రాక్ట్స్ అండి. అంతే గదా! ఇప్పుడు ప్లస్, మైనస్ అట్రాక్ట్. ఇక్కడ ప్లస్ ఉంది. మరి ఇక్కడ ఏమొస్తది? ఒక్క నిమిషం. ఇక్కడ మైనస్ ఉంది. ఓకే. హ్మ్. ఒక్క నిమిషము. కొంచెం పెద్దగేస్తే మీకు క్లారిటీ వస్తదనుకుంటా. కొంచెం పెద్దగేస్తాం. మీకు క్లారిటీ వస్తది. లేకపోతే 2 వేరే కలర్స్ వాడదాం. ఇప్పుడు క్లారిటీ వస్తది. ఇది ప్లస్ లోపలేద్దాం ప్లస్. లోపలేస్తే క్లారిటీ వస్తది. ప్లస్ ఇది ప్లస్ పైన మైనస్ సింబల్ ఉందనుకోండి. ఓకే. ఇంకొక ఫ్లేక్‌కి ఎట్లొస్తదంటే ఇట్లొస్తది. వేరే కలర్ ఏద్దాము. గ్రీన్ ఏద్దాం. ఇది ఇంకో ఫ్లేక్‌కి. సేమ్ అదే షేప్ అండి. ఇక్కడ ఏముంటది? ఫేస్ మీద మైనస్ సైన్ ఉంటది. ఇదే చెప్పినా గదా! ఇది ఫేస్, ఇది ఎడ్జ్. ఫేస్ మీద మైనస్ సైన్ ఉంటది. ప్లస్, మైనస్ ఏంటండి? దే అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకే. ఇక్కడ సేమ్ ప్లస్ సైన్ ఉంటది. ఇక్కడ మళ్ళా మైనస్ సైన్ ఉంటది ఫేస్ మీద. అంటే ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ ప్లస్ సింబల్ రావాలి. ప్లస్ అంటే ఏంది? ఎడ్జ్ పెట్టాలి. అర్థమైతుంది గదా! ఫేస్ మీద మైనస్ సైన్ ఉంటది. ఎడ్జెస్ మీద ప్లస్ సైన్ ఉంటదనమాట. ఓకే. ఇట్లుంటది. ఓకే. ఇట్లా అట్రాక్ట్ చేస్తూ ఉంటది. సో, ప్లస్, మైనస్ అనేది ఏంది? స్ట్రాంగ్ బాండ్ ఫార్మ్ చేస్తది గదండీ! సో, ఇట్ ఈస్ ఎ నెట్ అట్రాక్షన్ అండ్ స్ట్రెంత్ ఈస్ మోర్. ఇంకోటేంది? ఇది ఎడ్జ్ టు ఫేస్. ఇంగో ఇది ఎడ్జ్, ఇది ఫేస్. ఇది ఫేస్, ఇది ఎడ్జ్. ఎడ్జ్ టు ఫేస్. సింపుల్ అండి. ఎడ్జ్‌కి, ఫేస్‌కి ఆపోజిట్ పోల్స్ ఉంటాయి. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. అదే చెప్పినా నేను. యాస్ సింపుల్ యాస్ దట్. మీకు సింపుల్‌గా చెప్పాలి అంటే. సో, నెక్స్ట్ వచ్చేసి డిస్పర్స్డ్. ఓకే. సో, డిస్పర్స్డ్‌లో ఏముంటది? నెట్ రిపల్షన్ ఉంటది. ఇది అట్రాక్షన్ ఉందంటే అది ఆబ్వియస్‌లీ రిపల్షన్ ఉంటది గదా! అంటే ఎట్లుంటది? ఇక్కడ గూడా సేమ్ ప్లస్, ప్లస్ సేమ్ దీన్ని ఫేస్ అంటాం. దీన్ని ఎడ్జ్ అంటాం. రిపల్షన్ అంటే ఏంది? సేమ్ పోల్ రిపల్. సో, ఇక్కడ గూడా నేను ఇట్లే పెడతా. ఎడ్జ్ టు ఎడ్జ్ ఓరియంటేషన్ పెడితే ఇక్కడ ఏమైతది జెప్పండి? ఇక్కడ రిపల్షన్ ఒస్తది. రిపల్షన్ ఒస్తే ఏందండి? ఇది నెట్ రిపల్షన్. రిపల్షన్ ఒస్తే వీక్ ఉంటది. స్ట్రెంత్ ఈస్ లెస్. ఇంకోటేంది? ఫేస్ టు ఫేస్ పెట్టినా గాని,
ఫేస్ టు ఫేస్ సేమ్ సైన్ కదా, నెగెటివ్ టు నెగెటివ్ ఆర్ ఎడ్జ్ టు ఎడ్జ్. ఏది పెట్టినా గానీ మనకి డిస్పర్స్ స్ట్రక్చర్ అనేది వస్తది. మీరు పేరులోనే ఉంది చూడండి, డిస్పర్స్డ్, ఫ్లాకులేటెడ్. ఫ్లాకులేటెడ్ అంటే ఏంది? అట్రాక్షన్. ఎడ్జ్‌లో ప్లస్ సైన్ ఉంటది. ఫేస్‌లో మైనస్ సైన్ ఉంటది. ప్లస్, మైనస్ అట్రాక్ట్ కావాలి కాబట్టి ఎడ్జ్ టు ఫేస్. ఇక్కడేంది? డిస్పర్స్డ్. ఫేస్ టు ఫేస్ పెడితే రిపల్షన్ వస్తది. అందుకే స్ట్రెంత్ ఈజ్ లెస్. యాస్ సింపుల్ యాస్ దట్. సో, అర్థమైందని అనుకుంటున్నా. ఓకే. సో, ఇంక ఫైనల్ టాపికొచ్చేద్దామండి. ఓకే. ఫైనల్ టాపిక్. సో, ఇదే అండి ఇంగ. నేను ఇంతసేపు ఎక్స్‌ప్లెయిన్ చేసిందే. ఇదిగో చూడండి, సింగిల్ గ్రెయిన్ స్ట్రక్చర్ అంటే ఏంది? కంకర. ఇదేంటిది? హనీకోంబ్ స్ట్రక్చర్ అంటే ఏముంటది ఇందులో? సిల్ట్ ఉంటది. ఇది సిల్ట్. ఏది? మీకు బాడీ అండ్ సర్ఫేస్ ఫోర్సెస్ ఉండడం వల్ల. ఇదిగోండి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది చూడండి, ఫ్లాకులేటెడ్ స్ట్రక్చర్. ఎడ్జెస్‌లో ఏముంటది? ప్లస్ సింబల్ ఉంటది. ఫేస్‌లో ఏముంటది? మైనస్ సింబల్ ఉంటది. చూడండి మీకు ఎట్లా అట్రాక్ట్ చేస్తుందో. ఎడ్జ్, ఫేస్, ఎడ్జ్, ఫేస్, ఎడ్జ్, ఫేస్ అట్రాక్ట్ అయితది. బట్ వేరేజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్, ప్లస్ ఉంటది. ఇక్కడ ఏమొస్తది? మీకు రిపల్షన్ వస్తది. మీరు చదువుకునే ఉంటారు కదా! సేమ్ పోల్స్ రిపెల్, అపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ అని చెప్పేసి. సో, అదే అన్నమాట ఇది. ఓకే. సో, క్లాస్ అయితే అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఏ డౌట్ ఉన్నా గాని యూ కెన్ కామెంట్. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.